కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఏడాదికి ఒక సినిమానే మాత్రమే మీరు సైన్ చేశారు. హ్మ్. ప్రాజెక్ట్‌కి సంబంధించి. అవును. తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత నుంచి మళ్ళీ ఒక 2, 3 ఇయర్స్ కంప్లీట్‌గా ఎక్కువ సినిమాలు అవునండి. వరుసగా రిలీజ్ అవుతా వరుసగా ఉన్నాయి. అవునండి. ఆల్మోస్ట్ 2 నెలలకు ఒక సినిమా 2 నెలలకొక రిలీజ్ సినిమా చేశాను. అయినట్టుంది. ఒక ఇయర్ మళ్ళీ అయితే పాత 7 రోజులు గుర్తొచ్చాయి అన్నట్టుగా ఉంది. ఒక సంవత్సరం 7 సినిమాలు రిలీజ్ చేశానండి. వరుసగా చేసుకుంటూ వచ్చారు. అంటే అన్నీ ప్యారలల్‌గా ఆల్మోస్ట్ 2015 జులై నుంచి 2016 జులై నా బర్త్‌డే నుంచి నా బర్త్‌డే వరకు 365 డేస్‌లో ఆల్మోస్ట్ 340 డేస్ వర్క్ చేశానండి. ఓకే. ఆ! దాంట్లో మళ్ళీ ఒక 20, 30 రోజులు డే ఒక సినిమా, నైట్ ఒక సినిమా చేశాను. అంటే ఎనీ రీజన్ అండి అప్పటి వరకు మీరు సెలెక్టివ్‌గా హ్మ్. ఒక సినిమా మాత్రమే మీరు ఏడాదిలో చేసింది. హ్మ్. ఒక్కసారిగా ఆ 3 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదండి. అంటే బేసిక్‌గా నాకు ఐ హ్యాడ్ మై ఓన్ ప్రొడక్షన్ అప్పట్లో కూడా ఉండేవాడు. హ్మ్. సో, అదేంటంటే నాకు టైం సరిపోయేది కాదు. సో, 'తుంటరి' ఒకటి సైన్ చేశాను. 'సావిత్రి' అవన్నీ ఎప్పటినుంచో పైప్‌లైన్‌లో ఉన్నవి. అన్నీ ఒకటే స్ట్రెచ్‌లో షూటింగ్‌కెళ్ళాయండి. ఓకే. సో, సాయి కొరపాటి గారి ప్రొడక్షన్‌లోనే 2 సినిమాలు చేశాను ఒకటే టైంలో. హ్మ్. 'జోచితనంద' అండ్ 'రాజా చేయి వేస్తే.' సో, ఇవన్నీ ఏంటంటే ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్ అయిపోయాయి. యాక్చువల్‌గా ఒరిజినల్‌గా ప్లాన్ చేసింది కూడా అది కాదు. యాక్చువల్‌గా ఒక ఫిల్మ్ ఇంకొంచెం ముందు ఒక 2 ఫిల్మ్స్ ఇంకా ముందు రావాల్సింది. బట్ అన్నీ చిన్న పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ అని, డేట్స్ ఇష్యూస్ అని అన్నీ ఒకటేసారి ఒకటే ఇయర్‌లో రిలీజ్ అయిపోయాయి. ఈవెన్ నేను కూడా నో యాక్టర్ విల్ బి హ్యాపీ ఒకటేసారి గ్యాప్ లేకుండా అన్ని రిలీజ్‌లంటే. అవును. అవును. అంటే జనాలకు కూడా ఏంటి ఈడు ఇన్ని సినిమాలతో వచ్చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చినట్టుంది. ఇంకో ఫీలింగ్ వచ్చింది. ఆహ్, గవర్నమెంట్ వీలదు కాబట్టి ఆ టైంలో అనేది అంటే బట్ దాంట్లో ఒక 2 ప్రాజెక్ట్స్ దాంట్లో ఒకటి ఎప్పుడో 2000 నా థర్డ్ ఫిల్మ్ కింద స్టార్ట్ చేశానండి. అది డిలే ఆ ఇయర్ రిలీజ్ అయింది 'శంకర' అని. ఓకే. ఓకే. అండ్ అప్పట్లో కూడా ఉండేవాడిలో నాదొక జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్. దాని తర్వాత ఈ 'తుంటరి' ఇవన్నీ ఇంకా ముందు స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. బట్ ఏంటంటే ఆ చిన్న ఈ ప్రొడక్షన్ డిలేస్ అనో ఇంకోటనో అవి లేట్ అయ్యాయి.